ఎక్కడైనా ఈరోజు సువార్త ప్రకటించేటప్పుడు బైబిల్ మీకు ఎలా చదువుతున్నారు, అందులో ఉన్నాయన్నీ బూతులే అని ప్రశ్నించి లోతు గురించి, అబ్రహాం గురించి, యోగా గురించి, ఇంకా అనేక మంది దావీదు గురించి చెబుతూ అందులో ఉన్నటువంటి కొన్ని మాటలు సమాధానం చెప్పండి. మరి ఏంటది? పరిశుద్ధ గ్రంథంలో రాయచ్చా? చాలామంది చాలా రకరకాలుగా సమాధానాలు చెప్తున్నారనుకో బయట. నేను అన్నాను, చిరాకు వచ్చింది నాకు. క్రైస్తవుడిగా ఉన్న వారు లోతు చేసిన కార్యము ఎవరైనా చేస్తే ఇప్పుడే నేను బైబిల్ వదిలిపెట్టేస్తాను. అంటే ఇందులో రాయబడినట్లుగా మేము జీవిస్తున్నామని వాటిని ఆధారం చేసుకొని జీవించేటట్టు వారిని ఎవరినైనా చూపించండి. క్రైస్తవులు లోతులాగా ఉన్నటువంటి వారిని చూపిస్తే ఇప్పుడే నేను బైబిల్ వదిలేస్తానన్నా. ఎందుకు చెప్తున్నానంటే పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగా కనబడుతుంది. వారికి ఏం కనబడతాయంటే ఇందులో మంచితనం కనబడదు, చెడుని వెతుకుతారు. అయితే గ్రహించుకోవాలి. గ్రహిస్తూ వచ్చారు. ఆచార్య ఆరాధ్యమూర్తి గారు బ్రాహ్మణుడు అయి బైబిల్ చదవాలని కూర్చున్నప్పుడు, బైబిల్ తప్పులు పట్టుకోవాలని కూర్చున్నప్పుడు బైబిల్ ఆయన తప్పులు పట్టుకుందని చెప్తాడు. రాత్రి కూడా అదే చెప్తూ వచ్చాను. బైబిల్ ఒక మహోన్నతమైన గ్రంథము. ఎడమ చెంప కుడి చెంప పడితే ఎడమ చెంప చూడమనే గ్రంథము. అలాగే నీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే ఉన్న వస్త్రాన్ని కూడా తీసేసి ఇచ్చేయని అన్నటువంటి గ్రంథం. నీ ఎదుట ఎవరైనా 7 మార్లు తప్పిదం చేస్తే ఎవరైనా తప్పిదం చేస్తే 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకు క్షమించమన్నటువంటి గ్రంథం. కాబట్టి ఒక ఉన్నతమైన విలువలను నేర్పిస్తారు పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులు ఆత్మ సంబంధమైన మాటలు. ఇవి పాపాన్ని ఇప్పుడు ప్రోత్సహించలేదు. దుష్టుడు తన దుష్టత్వం విడిచిపెట్టి తిరుగుడు ద్వారానే నాకు సంతోషం అన్నాడు దేవుడు. ఆ దుష్టత్వంలో జీవించమనలేదు. దుష్టుడు మరణం ముందు దాన్ని బట్టి నేను సంతోషించను, కానీ వాడు దుష్టత్వం మానుకొని నా వైపు తిరిగి రక్షించబడితే అంతకన్నా నాకు ఏం కావాలి అని ఎస్కేల్ గ్రంథాల్లో ఉంటాయి మాటలు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు పరిచయం చేస్తున్నప్పుడు ఎదురాడు మనుషులు చాలామంది తయారవుతూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథము అని చెప్పబడడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వలన మనుషులు పలికినటువంటి గ్రంథం. ఈ మనుషులు పలికినటువంటి గ్రంథంలో పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం మహాక్షులు అడుగడుగున ఇముడి ఉన్నాయి.
అడుగడుగున ఆయన పరిశుద్ధాత్మ కార్యములు వివరించబడుతూ వచ్చాయి. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. దేవుడు చూపులో కూడా పరిశుద్ధత కోరుకుంటున్నాడు. దేవుడు ప్రవర్తనలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. కాబట్టి అంతేకాదు పెద్ద పెద్ద చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు పరిశుద్ధత కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ఒకవేళ తప్పిపోతే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నువ్వు నన్ను కాయి, నీ రక్త ప్రోక్షణలో నన్ను కడుగు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా. రక్షణ అంటే ఒక రోజుతో పోయేది కాదు. రక్షణ అంటే ఏంటండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదురు అని ఉంది. యేసు అనగా రక్షకుడు. అందుకని పాపము నుండి విడిపించేది, నిరంతరము నిన్ను కడిగేది ఆయన రక్తము. నేను పవిత్రపరచడానికి ముందుగా పిలువబడాలి, ఏర్పరచబడాలి, నియమించబడాలి. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, వారికి లేని భాగ్యము యేసుక్రీస్తు ప్రభు వారు మీకు దర్శనమిస్తూ ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషేకిస్తూ నిన్ను ఆయన కడగడానికి ఇష్టపడుతున్నాడు. దైవజనులను